హాయ్ అండి. ఈ సమ్మర్ ఎండలకి తినటం కంటే ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. అలా తాగాలనిపించినప్పుడు ఏదో ఒకటి ఎందుకండి, ఏదైనా హెల్తీగా తాగితే బావుంటుంది కదా! అదే ఈ వాటర్ మిలన్ గోంद కతీరా జ్యూస్. దానికోసం ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్‌లోకి తీసుకుందాం. దాంతో పాటుగానే ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే రాత్రంతా నానబెట్టుకున్న గోంद కతీరా. ఇది నేను చాలా చిన్న మొక్కేసానండి. అది తెల్లారేపాటికి ఇంత పెద్ద జెల్లీలా అయింది. గోంद కతీరాకి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయండి. ఇది ఈ ఎండలకి మన బాడీని బాగా చల్లబరుస్తుందండి. అలాగే ఇది వాటర్‌ని బాగా అబ్జార్బ్ చేయడం వల్ల మన బాడీని డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనిలో ఉండే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం వల్ల మన బోన్స్‌కి, జాయింట్స్‌కి చాలా స్ట్రెంగ్త్‌నిస్తుందండి. అలాగే డైజెషన్‌కి యూజ్ అవుతుంది. దీని కూలింగ్ నేచర్ వల్ల మన స్కిన్ కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటుందండి. ఇన్ని ప్రయోజనాలున్న గోంది కత్తెరని మనం ఈ సమ్మర్ అన్నాళ్ళు రోజు జ్యూస్‌లో వేసుకొని వాడేయొచ్చండి. లేదా డైరెక్ట్‌గా వాటర్‌లో నానబెట్టుకొని అలా అయినా తాగేసేయొచ్చండి. సో, ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్‌ని గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని, అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 స్పూన్లు వేసుకొని, 4, 5 ఐస్ క్యూబ్స్‌ని కూడా వేసుకొని, పైన కొద్దిగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవడమండి. అంతే. టేస్ట్‌కి టేస్టీగాను ఉంటుంది. మన పొట్టని, బాడీని చల్లబరుస్తుందండి. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి సమ్మర్‌కి. పిల్లలకి ఆడుకోవడానికెళ్ళినప్పుడు కూడా చక్కగా వాటర్ బాటిల్‌లో పోసిస్తే హ్యాపీగా తాగేస్తారండి. పిల్లలకి సన్ స్ట్రోక్ తగులుతుందని బాధ ఉండదు. హ్యాపీగాను ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.